నీ అవ్వ ఎవడు కావచ్చురా ఆపింది గింత అన్యాలం ఉంటుంది వయ్యా. అబ్బా నాకైతే నిన్న పొదుగాలనే పడ్డాయి. జరంత ఆలస్యమైనా నాది కూడా ఉత్తక తావు. ఏహే పక్క గాళ్ళ పనేరా గిసొంటి ఇకమతులు చేసిట్లా ఫస్ట్ ఉంటారు వాళ్ళు. అవు కాక మళ్ళీ ఎప్పుడు పడుతుండొచ్చునే ఈ పైసలు అట్లనే ఉంచుతారా ఇంకా దేనికన్నా ఖర్చుకి ఇట్లా పెడతారంటవా అని చర్చలు నడుస్తున్నాయి ఊర్ల పొంట. అసలు రైతు భరోసా ఎవరు ఆపినట్టు ఎలక్షన్ సంఘానికి ఎవరు కంప్లైంట్ చేసినట్టు ఇక రాదు. ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్ కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. కానీ 9 తారీఖు లోపల అందరి అకౌంట్లో పక్కా వేస్తాం, దమ్ముంటే అమర్ల స్తూపం కాడికి రా, పైసలు పడకుంటే ముక్కు నేలకు రాస్తా, పడితే నువ్వు రాస్తావా అని ఖుద్దు ముఖ్యమంత్రి సారే సవాల్ చేసే. అన్నట్టుగానే మొన్న రాత్రి సందే టింగు టింగు అని మెసేజ్ లో మూత మోగుతుంటే లేలే ఇయ్యొద్దని ఎలక్షన్ సంఘం ఆర్డర్ వచ్చింది. దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు, ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే దీనికో లెక్కుందట. అప్పట్లో ఓట్ల టైంలో రైతు బంధు పడ్డ ముచ్చట యాద్ చేసిండు సీఎం సారు. పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేయిండ్రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? ఏమాయా అని ఇన్ని రోజులు ప్రశ్నించిన బీజేపీ లీడర్లు అయితే సప్పుడే చేస్తలేరు. ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ. మేమైతే కంప్లైంట్ చేయలే, దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. 195 మందికి రైతు భరోసా పైసలు వేసినాం, తతిమ్మల్లో కోట్లు పడ్డ మర్నాడే వేస్తామనేది సర్కార్ వల్ల మాట. ఇప్పటికే ఆలస్యమైందిరా నాయన అంటే రైతుల నోటికాడి బుక్ ఎత్తగొట్టిన పుణ్యం ఇవ్వలదో మీరే ఆలోచన చేసుకోర్రిగా.